కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంకు ఫుల్ పవర్స్ ఇచ్చాం. మేము కోర్టుల్లో జోక్యం చేసుకోలేదు, నిజాయితీగా నీతిగా ఉండిపోయాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కోర్టుల్లో జోక్యం చేసుకుంటా ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, జడ్జిమెంట్లు కూడా తయారవుతున్నాయి. వారి ఆదేశాల ప్రకారంగా ప్రతి చిన్న విషయాన్ని మేము గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. మీరు అనుకుంటున్నారు మాకేం తెలియదు, ప్రతి చిన్న విషయం మాకు తెలుసు. కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి ఎస్సీలు 5000 సంవత్సరాలు అంటరాని వాళ్ళుగా ఉన్నారు. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అంటరానితనాన్ని తగ్గించగలిగారు కొంతవరకు. మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అందరు కృషి వల్ల. మరి ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చాం. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మధ్యకాలంలో నేను విన్నాను, హైదరాబాదులో మేము డబ్బు ఇచ్చాము మీ మీటింగ్కి అని చెప్పడం చూశాను. ఎందుకు? వర్గీకరణ పైన మీటింగ్. వీళ్ళని 4 ఎద్దులు పులిలాగా ఉంది. 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు పులి వెళ్తుండింది భయపడి. ఈరోజు 4 ఎద్దులని ABCDలుగా చేసేసారు. మరి పులి ఒక్కొక్కరిని కొడతా ఉంది. మరి ఆ కొట్టడంలో భాగమే పులి కదా 4 ఎద్దుల్ని చంపినట్టుగా. మరి మొన్న ఎస్సీలకు మరి క్రైస్తవులు బైబిల్ ఎత్తుకొని అక్కడ చర్చికి వెళితే, లూథరన్ చర్చికో లేకుంటే ఇంకేదో చర్చికి వెళితే ఆయన బ్రాహ్మణుడు అవుతారని జడ్జిమెంట్లో ఉంది. ఇది దారుణం. గిరిజనులు పోవచ్చు చర్చిలకి, వాళ్ళకి లేదు ఏమి. మరి ఎస్సీలు పోతే వీళ్ళు మాత్రం ఎస్సీలు కాదనే జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీంట్లో రాజకీయ ప్రేరేపితం ఉంది. మరి ఒక్కటిగా తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేపు రాబోయే ఎలక్షన్లో 29లో మేము తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టి ఎస్సీ క్రిస్టియన్స్కి కూడా మేము ఎస్సీ హోదాని ఇస్తామని తెలియజేస్తూ, మరి ఈ బాధ్యతను నేను తీసుకుంటున్నాను చింతామోహన్గా వ్యక్తిగతంగా. తప్పనిసరిగా భారత రాజ్యాంగ సవరణ చేసైనా కూడా ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ గిరిజనులాగా ఇప్పిస్తామని తెలియజేస్తున్నా. మూడోది యుద్ధం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.